Hello everyone, welcome to Karthikeya IAS Academy. Let's see the analysis of the newspaper. The topic on the first page of the paper is Toolkit case to seek anticipatory bail. ఓకే, ఈ టూల్ కిట్ కేసు అన్నది మనకి చాలా రోజులు బట్టి న్యూస్లోనే వస్తుంది. యాక్చువల్గా ఈ టూల్ కిట్ అంటే ఏంటి, వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ అన్నది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ఆర్టికల్ ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఎ టూల్ కిట్ ఈస్ ఆల్ అబౌట్. ఈ టూల్ కిట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి ఫార్మర్స్ ప్రాటెస్ట్లోని వచ్చింది, కొత్తగా వచ్చిన టర్మ్ కానివ్వండి, లేకపోతే ఈ మధ్యన వచ్చింది కాదు. ఇది చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ వర్డ్ అనేది యూజ్ జరుగుతుంది. అండ్ ఇది అంటే మన కంట్రీ అని కాకపోయినా వేరే వేరే కంట్రీస్లో కూడా మనకి ప్రొటెస్ట్లు జరుగుతున్నప్పుడు ఈ టూల్ కిట్ అనే వర్డ్ అనేది చాలా ఎక్కువగా వినపడింది. అయితే అసలు ఈ టూల్ కిట్లో ఏముంటుంది అంటే, ఏదైనా ప్రొటెస్ట్లు జరుగుతున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ని యూజ్ చేసి, యూజింగ్ ద హ్యాష్ ట్యాగ్స్ ఏ వర్డ్స్ని యూజ్ చేసి ఇట్ విల్ బి రీచింగ్ టు మోర్ పబ్లిక్. ఆ విధంగా నెక్స్ట్ వాళ్ళు ఏ డేట్స్లోని ప్రొటెస్ట్ అన్నది చేయాలి, అప్పుడు ఎక్కడ రెస్పాన్స్ ఎక్కువ వస్తుంది, ఎలాంటి ప్లేసెస్లోని వాళ్ళు చేయాలి, ఏ డేట్లో ఏ ఈవెంట్ చేయాలి వాళ్ళు, ఇన్ కేస్ ఇఫ్ దే గెట్ అరెస్టెడ్ వాట్ దే హ్యావ్ టు డూ, ఇవన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట ఈ టూల్ కిట్లో. ఓకే, అయితే రీసెంట్గా మనకి టూల్ కిట్ అన్నది ట్విట్టర్లో పెట్టారు, దాని తర్వాత మళ్ళీ డిలీట్ చేసేసారు, చేసి అప్డేటెడ్ టూల్ కిట్ అని చెప్పి మళ్ళీ పెట్టారు. ఓకే, అయితే ఇప్పుడు ఇవాళ న్యూస్ ఏంటి అంటే, యాక్టివిస్ట్ దిశా రావిని అరెస్ట్ చేశారు అంటే ఈ కేసుకి రిలేటెడ్, టూల్ కిట్ కేసుకి రిలేటెడ్గా. అయితే ఆవిడని రిలీజ్ చేయండి, ఆవిడకి బెయిల్ ఇవ్వండి, యూ హ్యావ్ టు రిలీజ్ హర్ బికాజ్ షీ వాజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద ఫార్మర్స్. ఆమెని మీరు కొత్తగా కేసెస్ పెట్టేసి ఇది చేయడానికి చూస్తున్నారు. బట్ ఆవిడ ఒక ఏంటంటే ఎన్విరాన్మెంట్ కోసం వర్క్ చేసే యాక్టివిస్ట్, ఆవిడ ఫార్మర్స్ తాలూకా సపోర్ట్ చేసిందంతే, హౌ కెన్ యూ అరెస్ట్ అని చెప్పేసి ఆమెకి సపోర్ట్ మీద ప్రొటెస్ట్లు అవన్నీ కూడా చేస్తున్నారనమాట. అయితే మనకి పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఈ టూల్ కిట్ ఏదైతే ఇప్పుడు న్యూస్లో రన్ అవుతుందో ఆ టూల్ కిట్లోని ఏమేమి ఉన్నాయి అన్నది మనం ఇవాళ చూద్దాం. ఓకే, ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్ అండ్ హ్యాస్ సెక్షన్ టైటిల్ ప్రయర్ యాక్షన్ ప్లాన్. ఓకే, ఈ వర్డ్ మీరు మర్చిపోకండి, ఈ వర్డ్ని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే, ప్రయర్ యాక్షన్ ప్లాన్ అన్న వర్డ్ని యూజ్ చేశారు. అండ్ దేని గురించి ఇదంతా, ఇంకా ఏమేమి ఉంది అందులోని అంటే, డిజిటల్ స్ట్రైక్స్ టు బి కండక్టెడ్ త్రూ హ్యాష్ ట్యాగ్స్. యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, ఆన్లైన్లో పోస్ట్ ద్వారా ఏవైతే స్ట్రైక్స్ పెడతారో, స్ట్రైక్స్ కండక్ట్ చేస్తున్నారో అందులోని ఎటువంటి హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసి వాళ్ళు అవన్నీ పెట్టాలి అన్నది చెప్పారు. ఎప్పుడు ఆన్ అండ్ బిఫోర్ జనవరి 26కి ముందు అండ్ జనవరి 26కి ఏ విధంగా పెట్టాలి, అండ్ ద ట్వీట్ స్టామ్స్ ఫ్రమ్ జనవరి 23rd. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇలా ఇవన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేశారు, దాని ప్రకారమే ఆ ట్వీట్స్ అవన్నీ చూసిన తర్వాతే ఈ నెక్స్ట్ ఏవైతే జరిగే ఈవెంట్స్ అన్ని జరగడానికి కారణం అవే అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ ఇంకా అందులో ఏం మెన్షన్ చేసింది అంటున్నారు, దిస్ వాజ్ టు బి ఫాలోడ్ బై ఫిజికల్ యాక్షన్ ఆన్ జనవరి 26th. సో జనవరి 26th ఏదైతే జరిగిందో దిస్ ఇస్ బికాస్ ఆఫ్ వాట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద టూల్ కిట్ అని అంటున్నారు. అండ్ జాయినింగ్ ద ఫార్మర్స్ మార్చ్ ఇన్ టు ఢిల్లీ అండ్ బ్యాక్ టు ద బార్డర్స్. ఇవన్నీ ఎలా అయితే ఇందులో టూల్ కిట్లో మెన్షన్ చేసి ఉన్నాయో అదే విధంగా బయట కూడా సేమ్ కాపీ చేశారు, అదే ఆర్డర్లో అదే విధంగా అవే డేట్స్లోని ఈవెంట్స్ అన్నీ జరిగాయి అని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ టూల్ కిట్ని డిజైన్ చేసిన వాళ్ళు ఎవరని చెప్పారంటే, దీస్ ఆర్ ద 3 persons హూ ఆర్ మెన్షన్ దట్ దే ఆర్ ద వన్ హూ క్రియేటెడ్ ద టూల్ కిట్ అని చెప్పి చెప్పారు. ఓకే, ఇంకా కొన్ని లైక్ దే హ్యావ్ కొందరు ఎవరైతే వాళ్ళు మెన్షన్ చేసిన నేమ్స్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లోనే లేరు, అండ్ వాళ్ళ ల్యాప్టాప్స్ అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత అందులో చూస్తే వాళ్ళు కొన్ని జూమ్ మీటింగ్స్ అటెండ్ అయ్యి వీటి కోసమే డిస్కస్ చేసినట్టు అవన్నీ కూడా ఉన్నాయి ప్రూఫ్ అని చెప్పి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇస్ చైనా పుల్స్ బ్యాక్ ఫ్రమ్ ఫింగర్ 4. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్ ఫ్రమ్ వేర్ ఇప్పుడు డిసెంగేజ్మెంట్ అనేది జరుగుతుందని చెప్పాను కదా, ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో కూడా నేను మీకు చెప్పాను. సో ఈ డిసెంగేజ్మెంట్ ప్రాసెస్లోని ఇండియా అండ్ చైనా బోత్ హ్యావ్ టు మూవ్ బ్యాక్. ఏ పాయింట్స్ వరకు వాళ్ళు వెళ్ళారు ఏంటి అన్నది మెన్షన్ చేశాను ఆల్రెడీ మీకు. అయితే ఇక్కడ ఇవాళ చెప్పిన దాంట్లో పేపర్లో ఏంటి అంటే, చైనా పుల్స్ బ్యాక్ ఫ్రమ్ ఫింగర్ 4 అని చెప్తున్నారు. ఓకే, అయితే ఇక్కడ ఏం పాయింట్స్ మెన్షన్ చేశారు ఇన్ దిస్ ఆర్టికల్ అన్నది చూద్దాం. హ్యూజ్ మ్యాప్ ఆఫ్ చైనా ఎన్గ్రేవ్డ్ ఆన్ ద గ్రౌండ్. ఈ ఫింగర్ 5 దగ్గర పిఎల్ఏ వాళ్ళు అంటే ఏంటి, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఒక పెద్ద మ్యాప్, చైనా మ్యాప్ని ఎంకరేజ్ చేసి డ్రా చేసినట్టు అనమాట, ఎక్కడ గ్రౌండ్ మీద, దాన్ని క్లియర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ డిస్కషన్ ఏదైతే జరుగుతుందో, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ లేక్ దగ్గర ఉన్నవి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 48 hours తర్వాత మళ్ళీ ఫర్దర్గా డిస్కషన్స్ అనేవి చేస్తారు డిసెంగేజ్మెంట్కి సంబంధించి అని చెప్పారు. అయితే ఈసారి ఫోకస్ అన్నది ఏ ఫ్రిక్షన్ పాయింట్స్ మీద ఉంటుంది అంటే, గోగ్రా అండ్ హాట్ స్ప్రింగ్స్. ఇంకా ఏం చెప్తున్నారు, ఇక్కడ నుంచి జరగడం డిసెంగేజ్మెంట్ జరగడం కూడా ఓకే అయిపోతుంది, బట్ ద బిగ్గర్ ఇష్యూ ఈజ్ విత్ ద ప్లేన్స్ ఆఫ్ దెస్పాంగ్ ప్లేన్స్ దగ్గర డిసెంగేజ్మెంట్ దగ్గరే ఇట్ ఈస్ ఎ బిగ్గర్ ఇష్యూ అని చెప్తున్నారు. వై, బికాస్ ఈ మిగతా ఏవైతే ప్లేసెస్ మనం చెప్తున్నామో అక్కడ ఏవైతే స్ట్రక్చర్స్ కానివ్వండి, ట్రూప్స్ని ఏవైతే డిప్లాయ్ చేశారో
that was after the స్టాండ్ ఆఫ్. ఓకే, మనకి లాస్ట్ సమ్మర్లో ఏదైతే స్టాండ్ ఆఫ్ జరిగిందో దాని తర్వాత జరిగిన ఈవెంట్స్ అవన్నీ. బట్ వెరాజ్ ఇఫ్ యూ కన్సిడర్ ద డెస్పాంగ్ ప్లేన్స్, ఇక్కడ ఏవైతే వాళ్ళ స్ట్రక్చర్స్ అవి ఉన్నాయో అవి చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ ఇన్ ద రీసెంట్ టైమ్, చాలా ఇయర్స్ నుంచి అక్కడ స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో రిమూవింగ్ ద స్ట్రక్చర్స్ ఫ్రమ్ దాట్ ప్లేస్ విల్ బి ఏ బిగ్గర్ ఇష్యూ అని చెప్పి చెప్తున్నారు. దిస్ విల్ కమ్ అండర్ ద జనరల్ స్టడీస్ పేపర్ 2 and in prelims it will come under the current events. Next topic is Indians concerned about privacy. ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇది ఏంటంటే వాట్సాప్లోని ఫేస్బుక్కి సంబంధించి ఇప్పుడు న్యూస్ రన్ అవుతుంది కదా, లైక్ మనందరికీ వాట్సాప్లోని అప్డేట్ వచ్చింది కదా, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద అప్డేట్ అండ్ ఫెబ్లోనే ఇది యాక్సెప్ట్ చేయాలి అని చెప్పారు. దాని తర్వాత చాలామంది ఒప్పుకోకపోతే మళ్ళీ దాన్ని మనకి పోస్ట్ పోన్ చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే మన ప్రైవసీ ఏదైతే ఉంటుందో అది కాంప్రమైజ్ అవుతుంది, మన పర్సనల్ డేటా షేర్ అవుతుంది అని చెప్పి అందరూ కన్సర్న్స్ని ఏదైతే పెట్టారో దానికి సంబంధించి మన చీఫ్ జస్టిస్ ఏం చెప్పారంటే, హియర్ ద బెంచ్ ఈజ్ ఆఫ్ 3 judge బెంచ్ అండ్ ఇట్ ఈస్ హెడెడ్ బై ఆ చీఫ్ జస్టిస్ ఏ బాబ్డీ. ఓకే, వీళ్ళు ఎవరిని అడ్రస్ చేస్తున్నారు? దే ఆర్ గోయింగ్ టు అడ్రస్ ద లాయర్స్ విచ్ ఆర్ అపియరింగ్ ఫర్ ద సోషల్ మీడియా ఇన్స్టెంట్ మెసేజింగ్ జెయింట్స్. ఓకే, ఎవరైతే సోషల్ మీడియా ఇప్పుడు వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున ఉన్న లాయర్స్ ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు అంటే, మీ లైక్ ఫర్ మేకింగ్ ద ప్రాఫిట్, మీ కంపెనీస్ రన్ అవ్వడం కోసం, మీ కంపెనీస్ వర్క్ చేయడం కోసం వీ కెనాట్ కాంప్రమైజ్ విత్ ద ప్రైవసీ ఆర్ ద పర్సనల్ డేటా ఆఫ్ ఆర్ సిటిజన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఓకే, అయితే ఈ ఆర్టికల్లో ఇంకొక పేరు కూడా మనకి వచ్చింది. ఏంటది? సాలిసిటర్ జనరల్ ఎవరు మనకి? తుషార్ మెహతా. హీ సెడ్ దట్ ద ప్రైవసీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్ ఫండమెంటల్ రైట్స్. When something comes under the fundamental rights, it means that no one can take it from you. నీ రైట్ని ఎవరు కూడా తీసుకోవడానికి వీలు లేదు. ఓకే, దాన్ని బ్రేక్ చేయడం కానీ దాన్ని అగైన్స్ట్గా ఏమి చేయడానికి ఎవరికి హక్కు లేదు అని చెప్పి. సో యాజ్ ద ప్రైవసీ కమ్స్ అండర్ ఆ ఫండమెంటల్ రైట్స్ దట్ దే కెనాట్ బి షేర్, దే కెనాట్ బి మిస్యూజ్డ్ అని చెప్పి అన్నారు. అయితే కంపెనీ వాళ్ళు చెప్పడం ఏంటి? హియర్ వాట్ దే ఆర్ సేయింగ్ ఆన్ ద ఫేవర్ ఈస్, this is the misinformation which was spread. We are not going to misuse any information of the persons. లేకపోతే వాళ్ళ తాలూకా చాట్ని చేయడం కానీ వాళ్ళ పర్సనల్ డేటా దేని కూడా మేమేవి కూడా రిట్రై చేయం. ఇదంతా మిస్ఇన్ఫర్మేషన్ అన్నది స్ప్రెడ్ అవుతుంది అని చెప్పారు. ఓకే, అయితే ఇక్కడ మళ్ళీ మనకి ఇంకొక టాపిక్ ఏమొచ్చింది అంటే, డిఫరెంట్ సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ యూరోపియన్స్ అండ్ డిఫరెంట్ సెట్ ఫర్ ఇండియన్స్. అంటే వాట్సాప్ వాళ్ళు ఏవైతే రూల్స్ సెట్ చేశారో అవి యూరోపియన్ కంట్రీస్కి డిఫరెంట్గా ఉంది అండ్ మిగతా కంట్రీస్కి వేరేగా ఉంది. లైక్ మన ఇండియాకి కంప్లీట్గా డిఫరెంట్ సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఉన్నాయి అని చెప్పారు. సో హియర్ దెర్ ఈస్ ఎ పార్షియాలిటీ ఇన్ ద సెట్ ఆఫ్ ద రూల్స్ విచ్ ఆర్ సెట్ బై ద వాట్సాప్ వాళ్ళు ఏం చెప్తున్నారు? నో, దిస్ ఈస్ నాట్ ట్రూ. హియర్ ద డిఫరెంట్ సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ ఫర్ ద యూరోపియన్స్ బేస్డ్ ఆన్ దేర్ లా. ఓకే, అక్కడ వాళ్ళ ప్రైవసీకి సంబంధించి వాటికి లా అన్నది ఉంది యూరోప్లోని. ఆ లాకి తగ్గట్టుగా మేము వాళ్ళకి సెట్ ఆఫ్ రూల్స్ అన్నవి పెట్టాము అండ్ సో దే ఆర్ డిఫరెంట్ ఫర్ ద అదర్ కంట్రీస్ అని చెప్పి. అయితే మనం దీనికి యాక్సెప్ట్ చేయలేదు. హౌ దే క్యాన్ షో దిస్ పార్షియాలిటీ? వాళ్ళకు ఒక సెట్ ఆఫ్ రూల్స్, మనకి రూల్స్ ఎలా వేరేగా పెడతారు అని చెప్పి. ఓకే, సో మన వాళ్ళు క్లియర్గా ఏం మెన్షన్ చేస్తున్నారంటే, వీ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ ద ప్రైవసీ ఆఫ్ ఆ పీపుల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ యువర్ కంపెనీస్. దిస్ విల్ కమ్ అండర్ Social Studies paper 2 and even in the prelims you will get it under the current events and Indian polity, because here we have discussed about the rights of the people. Next, lawyers flag violation of norms in Disha arrest. ఇది ఏంటి అంటే, ఇందాక చెప్పాం కదా ఆల్రెడీ మనం టూల్ కిట్ కేసులోని యాక్టివిస్ట్ దిశాని అరెస్ట్ చేశారు అని చెప్పి. అయితే ఆమె కోసం ఫేవర్గా ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు, ఆమె కోసం ఎవరైతే లాయర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఆమెని అరెస్ట్ చేసింది ఇట్స్ అగైన్స్ ద రూల్స్. అంటే ఇట్స్ లైక్ ద వే దే హ్యావ్ అరెస్టెడ్ ఏదైతే ఉందో అది ప్రొడ్యూస్ చేయడం కానివ్వండి కోర్టులు అవన్నీ కూడా అగైన్స్ ద రూల్ ఉన్నాయని చెప్పి. అయితే పోలీస్ వాళ్ళు ఏం చెప్పారు, మేము మొత్తం అంతా కూడా కరెక్ట్గా ఫాలో అయ్యి ఆమెని అరెస్ట్ చేశాము అని చెప్పి. ఓకే, అయితే ఆమె తరఫున మాట్లాడిన వాళ్ళు ఏం మెన్షన్ చేశారు అంటే, సెక్షన్ 80 ఆఫ్ సిఆర్పిసి అండ్ ఆర్టికల్ 22 ఈ రెండు కూడా వయలేట్ అయ్యాయి అని చెప్పారు. ఆమెని అరెస్ట్ చేసింది ఒక ప్లేస్లోని, తర్వాత ఆమెని వేరే ప్లేస్కి తీసుకువెళ్ళి ప్రొడ్యూస్ చేయడం ఎందుకు? అసలు యాక్చువల్గా ఎప్పుడైనా అరెస్ట్ చేస్తే విత్ ఇన్ ద 24 hours దే హ్యావ్ టు బి ప్రొడ్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మ్యాజిస్ట్రేట్. వి ఆల్ నో దట్. అయితే ఆమెను ఎక్కడైతే అరెస్ట్ చేశారో అక్కడే ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు? ఓకే, ఆమెను మళ్ళీ వేరే ప్లేస్కి తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం ఏంటి? అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఆమెని ఏ లాయర్ని కాంటాక్ట్ అవ్వనివ్వలేదు. రైట్, అకార్డింగ్ టు ద ఆర్టికల్ 22 షీ హ్యాస్ టు బి అలౌడ్ టు మీట్ హర్ లాయర్. కాకపోతే ఆమెని ఎవరిని కాంటాక్ట్ అవ్వకుండా చేశారు అని చెప్పి వాళ్ళవి మెన్షన్ చేశారు. ఓకే, సో హియర్ దిస్ విల్ కమ్ అండర్ ద జనరల్ స్టడీస్ పేపర్ 2 అండ్ ద ఇండియన్ పాలిటీ అండ్ కరెంట్ ఈవెంట్స్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ద లెదర్ బ్యాక్ టర్టిల్. ఈ లెదర్ బ్యాక్ టర్టిల్ అన్నది ఏదైతే ఉందో
దిస్ ఇస్ ద బిగ్ టర్టిల్ అండ్ వీటి తాలూకా నెస్టింగ్ సైట్స్ మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో మన ఇండియాలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఇప్పుడు మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లోని ప్రాజెక్ట్స్ అన్నవి, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నవి చేయబోతున్నారు. వీటి వల్ల ఈ లెదర్ బ్యాక్ ఏవైతే ఉన్నాయో టర్టిల్స్ అవి ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పి దానికి సంబంధించి న్యూస్ ఆర్టికల్ ఎక్కడ డెవలప్మెంట్స్ చేయబోతున్నారు అండ్ వాటి వల్ల ఏం లాస్ అవుతుందని. సో ఫస్ట్ మనం అసలు ఈ లెదర్ బ్యాక్ టర్టిల్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుందో చూద్దాం. ఓకేనా. జెయింట్ లెదర్ బ్యాక్ టర్టిల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఆల్ ద ఓషన్స్ ఎక్సెప్ట్ ఆర్క్టిక్ అండ్ అంటార్క్టిక్. అంటే పోలార్ రీజియన్లో ఏవైతే మనకు ఉన్నాయో ఆ 2 ఓషన్స్ తప్ప మిగిలిన అన్ని ఓషన్స్లోని కూడా వీ క్యాన్ ఫైండ్ దిస్ టర్టిల్స్. అండ్ ఇఫ్ యూ సీ ద ఇండియన్ ఓషన్ విషయానికి వస్తే మనకి ఏ ప్లేసెస్లో ఉందంట, శ్రీలంక, ఇండోనేషియా అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. హియర్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ belong to our country. Okay, so if you see the Wildlife Protection Act, it is listed in the Schedule 1. ఎప్పుడైతే Schedule 1లోని ఏదైనా ఉంది అంటే ఇట్ మీన్స్ దట్ ద యానిమల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎవరైనా దాన్ని చంపడం కానీ లేకపోతే దాన్ని ట్రేడ్ చేసిన అలాంటి యానిమల్స్ని ఏమవుతుంది, అక్కడ పెనాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ పనిష్మెంట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. సో వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్, ఇట్ కమ్స్ అండర్ ద Schedule 1 ఆఫ్ ద Wildlife Act and it is having high legal penalties. నెక్స్ట్ వీటి తాలూకా నెస్టింగ్ బీచెస్ ఏవేవి ఉన్నాయి, ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నాయి నెస్టింగ్ గ్రౌండ్స్ అని చెప్పాను కదా. అయితే అండమాన్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, లిటిల్ అండమాన్ ఐలాండ్లో అండ్ గ్రేట్ నికోబార్ ఐలాండ్. దీస్ ఆర్ ద 2 places in which we are having the nesting sites of these leatherback turtles. If you see the map here, see the first portion, ఏ బిట్ చూడండి. ఇది మన ఇండియాలో తీసుకుంటే బే ఆఫ్ బెంగాల్లోని ఇక్కడ మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అని ఉన్నాయి. దీస్ ఆర్ 2 sets. ఓకే, పైన మనకి అండమాన్ అంటాం, కింద ఉన్న ఐలాండ్స్ మనం నికోబార్ ఐలాండ్స్ అని చెప్పి అంటాం. ఓకే, దీస్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. అంటే ఏంటి, ఆర్కిపెలాగో అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఆర్ నోన్ యాజ్ ఆర్కిపెలాగో. సో దీస్ ఆర్ స్మాల్ ఐలాండ్స్ విచ్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్. ఈ కింద బీబిటికి రండి, ఇక్కడ చూడండి. ఈ పైన ఉన్న పోర్షన్ అంతా మనకి అండమాన్ ఐలాండ్స్, కింద ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి నికోబార్ ఐలాండ్స్. ఈ నికోబార్ ఐలాండ్స్లో గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఏదైతే ఉందో ఇక్కడ చివరిని చూడండి, మళ్ళీ ఇక్కడ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఏదైతే ఉందో ఇక్కడ అండ్ లిటిల్ అండమాన్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి ఈ 2 ప్లేసెస్లోని నెస్టింగ్ సైట్స్ అన్న ఉన్నాయి. ఓకే, డెవలప్మెంట్ ప్లాన్స్ అని చెప్పాను. అయితే వాట్ ఆర్ ద డెవలప్ ప్లాన్స్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అంటే ఫస్ట్ వన్ ఈస్ ద టూరిజం విజన్. ఓకే, నీతి ఆయోగ్స్ అంబిషియస్ టూరిజం విజన్ ఫర్ లిటిల్ అండమాన్లోని మనకి టూరిజంని ప్రమోట్ చేయడానికి డెవలప్మెంట్స్ చేస్తున్నారు. అండ్ గ్రేట్ నికోబార్ ఐలాండ్లోని ఉన్న గలీథియా బేలో మనకి మెగా షిప్మెంట్ పోర్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలని ప్రపోజ్ చేశారు. ఓకే, అయితే ఇప్పుడు లిటిల్ అండమాన్లోని టూరిజం కోసం చేయడం కోసం వాట్ ఆర్ ద ప్లేసెస్ దే ఆర్ యూజింగ్ దే ఇన్ ద లిటిల్ అండమాన్. దే ఆర్ గోయింగ్ టు డీ-రిజర్వ్ 200 square kilometers of pristine rainforest. ఓకే, ద ఏరియా విచ్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ ద రెయిన్ ఫార్, అంటే కొన్ని మనకి ప్రొటెక్టెడ్ ఏరియాస్గా ఉంటాయి కదా, అలా కాకుండా రిజర్వ్ చేసిన వాటిల్లోంచి డీ-రిజర్వ్ చేయాలని అనుకుంటున్నారు. అంతా 200 square kilometers ఆఫ్ రెయిన్ ఫారెస్ట్ అండ్ ఆల్సో 140 square kilometers ఆఫ్ ద ఆంజీ ట్రైబ్ రిజర్వ్. ఆంజీ అన్నది ఏంటి, మనకి వన్ ఆఫ్ ద ట్రైబ్ ఇన్ ద అండమాన్. మనకి మీరు అండమాన్లో ఉన్న ట్రైబ్స్ నేమ్స్ కూడా నేర్చుకోవాలి, అందులో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ట్రైబ్. అండ్ ఆ ట్రైబల్ రిజర్వ్లో ఉన్న దాంట్లోంచి 140 square kilometers దే ఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద టూరిజం. అయితే దీస్ 2 places ఆర్ ద నెస్టింగ్ సైట్స్ యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. ఇంకా సౌత్ బే అండ్ వెస్ట్ బే అంటే ఏంటి, ద సౌత్ కోస్ట్ ఆఫ్ ద ఐలాండ్స్ ఇస్ కాల్డ్ సౌత్ బే అండ్ వెస్ట్ కోస్ట్ ఏదైతే ఉందో అది వెస్ట్ బే మనకి. అయితే సౌత్ బేలో ఏమేమి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే దే ఆర్ గోయింగ్ టు ప్లాన్ ఏ లీజర్ జోన్. ఈ లీజర్ జోన్లో ఏమేమి ఉంటాయి మనకి, ఫిల్మ్ సిటీ, రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్, టూరిజం, స్పెషల్ ఎకనామిక్ జోన్. దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ కమింగ్ అండర్ లీజర్ జోన్. వెస్ట్ బేలో ఏమొస్తుంది మనకి, నేచర్ రిట్రీట్ అంటే ఏంటి, ద థీమ్ ఈజ్ రిసార్ట్స్, అండర్ వాటర్ రిసార్ట్స్, బీచ్ హోటల్స్ అండ్ హై అండ్ రెసిడెన్షియల్ విలాస్. దే కంప్లీట్లీ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద హోటల్స్ ఆర్ ద రెసిడెన్షియల్ ప్లేసెస్ వేర్ ద టూరిస్ట్ క్యాన్ స్టే. ఇట్ ఈస్ జస్ట్ టు ప్రమోట్ ద టూరిజం ఇన్ ద లిటిల్ అండమాన్. ఓకే, ఈ ప్రాజెక్ట్స్ కంటే ముందు నుంచే మనకు ఆల్రెడీ అక్కడ ఏం వర్క్ అవుతుంది అంటే టర్టిల్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్. పోస్ట్ 2004లో మనకి సునామీ వచ్చిన తర్వాత ఏమేమి చేంజెస్ వచ్చాయి, బిహేవియరల్ చేంజెస్ ఏమేమి వచ్చాయి వాటిని స్టడీ చేయడం కోసం, అక్కడ ఉన్న టర్టిల్ స్టడీ చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. అయితే హూ ఆల్ ఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అంటే అండమాన్ అండ్ నికోబార్ ఎన్విరాన్మెంట్ టీమ్, దక్షిణ్ ఫౌండేషన్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ద అండమాన్ అండ్ నికోబార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. These are the groups which are working for the research. Okay.
వీళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ యూజింగ్ ద శాటిలైట్ టెలిమెట్రీ టు స్టడీ అబౌట్ దిస్ టర్టిల్స్. వాళ్ళకి ట్యాగ్స్ అనేవి, శాటిలైట్ ట్యాగ్స్ అనేవి కడతారు, దాన్ని బట్టి దే ఆర్ సీయింగ్ ద నెంబర్ ఆఫ్ ద ఫీమేల్ నెస్టింగ్ అండ్ ద మైగ్రేషన్ ప్యాటర్న్. మైగ్రేషన్ ప్యాటర్న్ అంటే ఏంటి అంటే ఇవి ట్రావెల్ చేస్తూ చాలా దూరం వరకు వెళ్ళిపోతున్నాయి ఇవి టర్టిల్స్. సమ్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద ఆఫ్రికన్ కోస్ట్, సమ్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద ఆస్ట్రేలియన్ కోస్ట్. ఓకే, ఈ విధంగా అవి ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోతున్నాయి. అలా వెళ్తున్నవి మైగ్రేషన్ ఏవైతే అవుతుందో ఏ విధంగా వెళ్తున్నాయి వాటి ప్యాటర్న్స్ని, ఎనీ నెంబర్ ఆఫ్ ద టర్టిల్స్ ఆర్ మైగ్రేటింగ్, అవన్నీ కూడా దే ఆర్ స్టడింగ్ అండర్ దిస్ శాటిలైట్ టెలిమెట్రీ. ఇప్పుడు నెస్టింగ్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పాను కదా మీకు, లిటిల్ అండమాన్లోని ఉన్నాయి, నికోబార్లో ఉన్నాయి అని చెప్పి. మనకు అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, గ్రేట్ నికోబార్లో ఉన్న నెస్టింగ్ సైట్స్ ఏంటి అన్నవి చూద్దాం. ఇది దగ్మార్ రివర్, ఇది మనకి అలెగ్జాండ్రియా రివర్. ఓకే, సో ద నెస్టింగ్ గ్రౌండ్స్ ఆర్ ఎట్ ద మౌత్ ఆఫ్ ద దగ్మార్ రివర్ అండ్ ద అలెగ్జాండ్రియా రివర్. దీస్ ఆర్ ఆన్ ద వెస్ట్ కోస్ట్ అండ్ ద మౌత్ ఆఫ్ ద గలేథియా బే. ఓకే, ఇది చూసారు కదా, బే అంటే స్మాల్ మౌత్ ఓపెనింగ్ ఉంటుంది మనకి బేకి. ఈ గలేథియా బే ఏదైతే ఉందో ఇక్కడ ఈ మౌత్ దగ్గర కూడా మనకి ఒక నెస్టింగ్ గ్రౌండ్ అన్నది ఉంది. ఇది మనకి సౌత్ ఈస్ట్ వస్తుంది. వెస్ట్ కోస్ట్లో ఏమున్నాయి అని అంటే దగ్మార్ అండ్ అలెగ్జాండ్రియా రివర్ మౌత్ దగ్గర, సౌత్ ఈస్ట్లో ఏమున్నాయంటే గలేథియా బే దగ్గర ఉన్నాయి. దీస్ ఆర్ ద టూ నెస్టింగ్ గ్రౌండ్స్ ఇన్ ద గ్రేట్ నికోబార్ ఐలాండ్స్. అండ్ గలేథియా బే ఈజ్ ఆల్సో ప్రపోజ్డ్ యాజ్ ఎ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ 1997. వైల్డ్ లైఫ్ శాంక్చురీగా దీన్ని ప్రపోజ్ చేశారు గలేథియా బేని. ఎప్పుడైనా వైల్డ్ లైఫ్ శాంక్చురీగా కానీ ఏదైనా శాంక్చురీస్ కానివ్వండి, నేషనల్ పార్క్స్ కానివ్వండి, ఈ విధంగా ఏవైనా సరే డిక్లేర్ చేస్తే అక్కడ మనకి ఈజీ యాక్సెస్ అనేది ఉండదు. అంటే లైక్ యూ కెనాట్ గో అండ్ కట్ ద ట్రీస్ ఆర్ కిల్ ద యానిమల్స్ ఆర్ ఎనీథింగ్. ఓకే, ఎంట్రీ అన్నది మనకి కష్టం ఉండదు. అవి ఏంటి అక్కడ ఉన్న యానిమల్స్ని కానివ్వండి, ప్లాంట్స్ని కానివ్వండి ప్రొటెక్ట్ చేయడం కోసం అనమాట. బట్ హ్యాబిటాట్ ఏదైతే ఉంటుందో యానిమల్స్వి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి. ఎందుకని, ఇఫ్ దే ఆర్ ఎండేంజర్డ్, లేకపోతే అవి వల్నరబుల్ ఉన్నాయి అనుకోండి, వాటి నెంబర్ తగ్గిపోకుండా ఉండాలి అని చెప్పి వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇలాంటి ఏరియాస్లోని శాంక్చురీస్గా వాటిని డిక్లేర్ చేస్తారు. అంటే కొత్తగా ఏదో తెచ్చి కన్స్ట్రక్ట్ చేయరు. ఆల్రెడీ అక్కడ ఏమైనా వెట్లాండ్స్ కానివ్వండి లేకపోతే ఫారెస్ట్ ఉన్నాయనుకో, ది జస్ట్ డిక్లేర్ దెమ్ యాజ్ అ శాంక్చురీ సో దట్ కామన్గా మనం అందరూ వెళ్ళి వాటికి చెట్లు కొట్టేయడం అవి చేయడానికి ఎంట్రీ ఏమీ ఉండదు అనమాట అక్కడ. వీ కెనాట్ గో దెమ్, దే ఆర్ హైలీ ప్రొటెక్టెడ్. నెక్స్ట్, నేషనల్ టర్టిల్ యాక్షన్ ప్లాన్. ఇది ఎప్పుడు మనకి రిలీజ్ చేశారు, February 1st, 2021లోనే రిలీజ్ చేశారు. అకార్డింగ్ టు దట్ ఏంటి అంటే ఇండియా హ్యాస్ ఐడెంటిఫైడ్ ఆల్ ఇట్స్ ఇంపార్టెంట్ సీ టర్టిల్ నెస్టింగ్ హ్యాబిటేట్స్. అంటే నాట్ జస్ట్ ఇన్ దిస్ ఐలాండ్స్, ఎక్కడెక్కడైతే ఇండియాలో మనకి సీ టర్టిల్ నెస్టింగ్ హ్యాబిటేట్స్ ఉన్నాయో అన్నింటిని కూడా ఏమని డిక్లేర్ చేశారు, ఇంపార్టెంట్ కోస్టల్ అండ్ మెరైన్ బయోడైవర్సిటీ ఏరియాస్. అంటే ఏవైతే నెస్టింగ్ ఉన్నాయో అన్నింటిని కూడా ఇంపార్టెంట్ కోస్టల్ అండ్ మెరైన్ బయోడైవర్సిటీ ఏరియాస్గా ఐడెంటిఫై చేశారు. అండ్ వాటిని CRZ1లోని ఇంక్లూడ్ చేశారు. CRZ1 అంటే ఏంటి, కోస్టల్ రెగ్యులేషన్ జోన్. నెక్స్ట్, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో అది 60th మీటింగ్ మనకి January 5th జరిగింది. దేర్ ద ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ అగ్రీ టు డీనోటిఫై దీస్ ప్రాజెక్ట్స్. డీనోటిఫికేషన్ చేస్తాము అని చెప్పి. యాక్చువల్గా ఏంటి అంటే చాలా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి బై దీస్ ఏవైతే మనకి ప్రాజెక్ట్స్ డిస్కస్ చేసామో ఇవి చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాటి హ్యాబిటాట్ అనేది లాస్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏవైతే టర్టిల్స్ ఉన్నాయో అవి. నెక్స్ట్, ఎప్పుడైతే మనకి మ్యాన్ తాలూకు ఇంటర్ఫరెన్స్ అన్నది ఉంటుందో, లైక్ ఇఫ్ వీ డెవలప్ ఏ టూరిజం స్పాట్ దేర్ ఏమవుతుంది, మనం అన్ని తినేసి ప్లాస్టిక్ తాలూకు ఏవైతే ఉంటాయో అక్కడంతా పడేస్తాం. వెన్ దీస్ యానిమల్స్ ఈట్ దిస్ ప్లాస్టిక్ దే ఆర్ డైయింగ్. లైక్ మనం చూస్తున్నాం కదా ఓషన్స్లో కేసెస్, టర్టిల్స్ అన్ని తినేయడం, చనిపోవడం. సో వాటి తాలూకు నెంబర్ అనేది తగ్గిపోతుంది. యాజ్ దిస్ ఈస్ ప్రొటెక్టెడ్ అండర్ Schedule 1. వీటి నెంబర్ తగ్గకుండా మనం చూసుకోవాలి. కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా కన్స్ట్రక్ట్ చేస్తే వాటి నెంబర్ తగ్గుతుంది, వాటి హ్యాబిటాట్ లాస్ అవుతుంది, హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ వల్ల డిస్టర్బెన్స్ జరుగుతుంది అక్కడ ఉన్న ఎకోసిస్టంలో. ఈ విధంగా ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, దిస్ విల్ కమ్ అండర్ ద బయోడైవర్సిటీ ఆఫ్ ద పేపర్ 3 జనరల్ స్టడీస్ 3 అండ్ ప్రిలిమ్స్లో కరెంట్ ఈవెంట్స్లోని వస్తుంది అండ్ ఎన్విరాన్మెంట్లో కూడా వస్తుంది. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ నైజీరియాస్ ఒకోన్జో ఇవియాలా అపాయింటెడ్ WTO హెచ్. వీటి కోసం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ప్రీవియస్గా. ఓకే, అప్పుడు ఏం చెప్పాం, షీ విల్ బి అపాయింటెడ్ అని అన్నాం. నౌ షీ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద WTO హెడ్. ఓకే, అయితే వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ దిస్ అంటే షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ అండ్ ద ఫస్ట్ ఆఫ్రికన్ హెడ్. ఆఫ్రికా నుంచి ఎవరైనా పర్సన్ బీయింగ్ ద హెడ్ ఆఫ్ ద WTO, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. అండ్ ఉమెన్ ఎవరైనా ఉండడం కూడా దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. ఓకే, షీ ఈజ్ అన్ ఎకానమిస్ట్ అండ్ అకార్డింగ్ టు హర్ వాట్ షీ టోల్డ్ ఈస్, ఇప్పుడు మనం ఈ కోవిడ్ వల్ల బాగా ఎఫెక్ట్ అయిపోయి ఉంది కదా, ఇదంతా కూడా మళ్ళీ మనం రికవర్ చేయాలి, దీని అంతటిని మళ్ళీ నార్మల్ పొజిషన్కి తీసుకురావాలి. దిస్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ విచ్ షీ వాస్ టాకింగ్ అబౌట్. అండ్ ఇంకా
దీనికోసం మనం ఎర్లియర్గా న్యూస్లో డిస్కస్ చేసుకుంది కరెంట్ ఈవెంట్స్ క్లాస్లో ఏంటి అంటే ఫైనల్గా మనకి 2 మెంబర్స్ వచ్చారు. అందులోని ఈవిడతో పాటు ఉన్న నెక్స్ట్ కాంపిటీటర్ ఎవరైతే ఉన్నారో ఆమె హర్సెల్ఫ్ విత్డ్రూ, వాలంటీర్గా ఆమె విత్డ్రా అయిపోయారు. లాస్ట్కి ఈమె ఉన్నారు. సో షీ వాజ్ ఇంకా అపాయింటెడ్ యాజ్ ద డబ్ల్యూటీఓ హెడ్. సో మీరు ఇప్పుడు ఒకసారి ఏం చేస్తారు అంటే దిస్ నేమ్ ఇస్ ద కామన్ థింగ్. మీకు లైక్ ఇన్ గ్రూప్స్గా అలా అయితే డైరెక్ట్గా నేమ్ అడగొచ్చు. బట్ మీరు డబ్ల్యూటీఓ కోసం ఏమైనా క్వశ్చన్ అయినా సరే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హెడ్ ఎవరు అని అడగడం అని డైరెక్ట్గా డబ్ల్యూటీఓ కోసం అయినా అడగొచ్చు. సో అది ఎప్పుడు పెట్టారు, అందులో మెంబర్స్ ఎవరు ఉన్నారు, వెదర్ ఇండియా ఇస్ మెంబర్ ఆఫ్ దాట్ ఆర్ నాట్, అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ టాపిక్ ఈస్ ఫ్రమ్ క్లాషెస్ బిట్వీన్ ట్రూప్స్ ఆన్ ద ఎల్ఏసీ టు డిసెంగేజ్మెంట్. ఇదేంటి అంటే మీరు ఇప్పుడు మనకి ఏవైతే ఇష్యూస్ జరుగుతున్నాయి ఇండియా అండ్ చైనా గురించి, ఇన్ కేస్ యూ డింట్ ఫాలో ఇట్ ఇన్ ద లాస్ట్ ఇయర్ న్యూస్ పేపర్స్, ఏం జరిగింది మీకు ముందు తెలియదు అనుకుంటే ఈ ఆర్టికల్తో మీకు మొత్తం క్లియర్గా ఐడియా ఒకటి వచ్చేస్తుంది. ఫస్ట్ మనకి స్టాండ్ ఆఫ్ ఎప్పుడు జరిగిందని చెప్పాను, లాస్ట్ సమ్మర్లో, లైక్ అరౌండ్ ఏప్రిల్ 2020లో మనకి స్టాండ్ ఆఫ్ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడెక్కడ, గాల్వాన్ వ్యాలీ, ప్యాంగాంగ్ సో లేక్, గోగ్రా, హాట్ స్ప్రింగ్స్, దీస్ ఆర్ ద ప్లేసెస్. అక్కడ మనకి స్టాండ్ ఆఫ్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది. ఓకే, ఎక్కడ మనకి యాక్చువల్గా ఈ డిస్ప్యూటెడ్ లైన్ ఎక్కడ, ఇదంతా మనకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర. ఓకే, ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇస్ ద లైన్ విచ్ సెపరేట్స్ ఇండియా అండ్ చైనా. ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఓకే, అయితే వీళ్ళు ఏం చేశారు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పిఎల్ఏ వాళ్ళు ఏం చేశారు, దే మూవ్డ్ ఇన్ టు ది ఇండియన్ టెరిటరీ అండ్ బిల్డ్ 45 స్ట్రక్చర్స్. పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ అన్న వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు ఫర్ డిఫెన్సెస్. ఓకే, చేంజింగ్ ది స్టాటస్ క్యూ ఆన్ ద గ్రౌండ్. ఇలా స్ట్రక్చర్స్ అన్ని చేసుకొని ఏం చేస్తారు వాళ్ళు అక్కడ నుంచి హైడ్ అయి ఉండి ఇండియా మీద అలా చూస్తూ ఉంటారు అనమాట. ఎక్కడెక్కడ ఏం పెట్టాం, ఏం చేస్తున్నాం అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండడం కోసం దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ద స్ట్రక్చర్స్. సో ఇది ఎప్పుడు జరిగింది, మనకి లాస్ట్ ఇయర్ జరిగింది. దీనికి కారణం ఏంటి అంటే డిఫరెన్సెస్ ఇన్ పర్సెప్షన్ అనమాట. ఏంటి, వాళ్ళు వెళ్ళేసి మనము ఒక కొంత డిస్టెన్స్ వరకు వెళ్ళేసి అనుకుంటే వాళ్ళు ఒక డిస్టెన్స్ అనుకోవడం, ఈ డిఫరెన్సెస్ అనమాట. మనం ఏమంటాము 3488 కిలోమీటర్స్ వరకు మనం అని చెప్పి, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చెప్పేది అరౌండ్ సమ్ 2000 ఎంతో చెప్తారు వాళ్ళు. ఓకే, అయితే ఈ డిఫరెన్సెస్ రావడం కోసం, చాలా డిఫరెన్సెస్ రావడం వల్ల మనకి సిరీస్ ఆఫ్ అగ్రిమెంట్స్ అన్నవి జరిగాయి ఇప్పటికీ కూడా. ఓకే, పాంగాంగ్ సో దగ్గర పిఎల్ఏ ట్రూప్స్ ఏం చేశారు, వాళ్ళు ఫింగర్ 4 వరకు కూడా వచ్చేసారు. ఎక్కడ ఫింగర్ 8 నుంచి ఫింగర్ 4 వరకు కూడా వాళ్ళు ముందరికి జరుగుతూ వచ్చేసారనమాట. దాని తర్వాత మనకి May 5th ఏమైంది, ఒక పెద్ద క్లాష్ అన్నది జరిగింది. May 5th నైట్న మనకి మేజర్ క్లాష్ అన్నది జరిగింది. దాని తర్వాత మళ్ళీ మనకి May 9thలోని నాకులా అన్న ప్లేస్లోని మనకి, నాకులా ఎక్కడుంది, మనకి నార్త్ సిక్కింలో ఉంది. ఓకే, సిక్కింలో ఉంది నాకులా అన్నది. ఆ ప్లేస్లో కూడా మళ్ళీ మనకి ఇది క్లాస్ అన్నది జరిగింది. ఎప్పుడైతే క్లాష్ జరిగిందో మరి మనం కూడా రెస్పాండ్ అవుతాం కదా. సో మనం కూడా రెస్పాండ్ అవుతూ మొబిలైజ్ అవుతూ అడిషనల్గా ట్రూప్స్ అండ్ ఎక్విప్మెంట్స్ని ఇండియా కూడా అక్కడ పెట్టింది అనమాట. దేనికోసం, టు మ్యాచ్ ద చైనీస్ బిల్డప్. మరి వాళ్ళు ఒకవైపు నుంచి స్ట్రక్చర్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చేస్తూ అక్కడ ట్రూప్స్ని వాళ్ళు డిప్లాయ్ చేస్తున్నప్పుడు మనం కూడా రెడీగా ఉండాలి కదా. సో వీ ఈవెన్ స్టార్టెడ్ మొబిలైజింగ్ ఇండియన్ ట్రూప్స్ అండ్ ఎక్విప్మెంట్స్. దాని తర్వాత ఒక ఫేజ్డ్ డిసెంగేజ్మెంట్ రావాలి అని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ వచ్చాం. అంటే ఏంటి, ఇప్పుడు ఏ విధంగా అయితే అయిందో అప్పుడు కూడా అలానే ఒక ఫేజ్డ్ డిసెంగేజ్మెంట్ అనేది రావాలి అని చెప్పి వచ్చాం. అయితే స్టార్టింగ్ ఆ ప్రాసెస్ ఇంకా ఇనిషియల్ ప్రాసెస్లో ఉన్నప్పుడే ఒక వైలెంట్ క్లాష్ అనేది జరిగిందనమాట. ఇప్పుడు అది June 15th అట్ ద పెట్రోలింగ్ పాయింట్ 14. ఎక్కడంటే ఎక్కడ, గాల్వాన్ వ్యాలీ దగ్గర. ఇది మీరు అందరూ న్యూస్లో చూసే ఉంటారు. గాల్వాన్ వ్యాలీలోని మన నియర్లీ 20 ఇండియన్ సోల్జర్స్ చనిపోయారు అండ్ మన ఒక ఆఫీసర్ కూడా అందులో చనిపోయారు. ఓకే, సో ఇది న్యూస్ అప్పుడు బాగా ఎక్కువగా వచ్చింది. ఇది మనకి 1967 తర్వాత మళ్ళీ మనకి చైనాకి గాల్వాన్ వ్యాలీ దగ్గరే. ఓకే, దీని తర్వాత పార్షియల్ డిసెంగేజ్మెంట్ అన్నది జరిగింది. ఎక్కడ, పెట్రోలింగ్ పాయింట్ 14 అండ్ పెట్రోలింగ్ పాయింట్ 15 హాట్ స్ప్రింగ్స్ ఏరియాలోని. ఇక్కడ ఎక్కడెక్కడ జరిగింది, మనకి హాట్ స్ప్రింగ్స్ దగ్గర, ఇంకా నార్త్ బ్యాంక్ ఆఫ్ ప్యాంగాంగ్ సో దగ్గర. మళ్ళీ ఫ్రెష్ టెన్షన్స్ ఎప్పుడు మొదలయ్యాయి, మనకి ఆగస్ట్లో మొదలయ్యాయి. ఓకే, సౌత్ బ్యాంక్ ఆఫ్ ప్యాంగాంగ్ సో ఏదైతే ఉందో ఇక్కడ మన ఇండియన్ ఆర్మీ ప్రీమిటెడ్ చైనీస్ మూవ్స్ ముందుగానే కనిపెట్టి అండ్ ఆక్యుపైడ్ సెవరల్ డామినేటింగ్ పీక్స్ ద కైలాష్ పీక్స్ ఆన్ ద కైలాష్ రేంజ్ ఆన్ ద ఇండియన్ సైడ్ ఆఫ్ ద ఎల్ఏసి. కైలాష్ రేంజ్ దగ్గర ఉన్న చాలా పీక్స్ దగ్గర నౌ వీ స్టార్టెడ్ ఆక్యుపైయింగ్ ద డామినేటింగ్ ప్లేసెస్ అండ్ మనం కూడా అక్కడ ట్రూప్స్ని డిప్లాయ్ చేయడం మొదలు పెట్టాం. ఓకే, దీని తర్వాత ఏమైంది, మాస్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ట్రూప్స్, మన తరఫున వాళ్ళ తరఫున చాలా ట్రూప్స్ని డిప్లాయ్ చేయడం అన్నది జరిగిందనమాట. ట్యాంక్స్, ట్రూప్స్, ఎక్విప్మెంట్స్ అన్ని పెట్టుకొని రెడీగా ఉన్నాం. ఓకే, ఇలా దీని తర్వాత ఏమైంది, సెవరల్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ఫైరింగ్ ఆఫ్ వార్నింగ్ షాట్స్.
మనకి 1975 తర్వాత మళ్ళీ ఇలా షార్ట్స్ ఫైర్ చేయడం అన్నది ఇదే మళ్ళీ ఫస్ట్ టైం. ఓకే, దీని తర్వాత ఏమైంది, ఇంతవరకు ఏదైతే డిసెంగేజ్మెంట్ అన్నారో అదంతా కూడా ఆగిపోయింది, స్టాప్డ్ అనమాట. ఓకే, అందరూ కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే మళ్ళీ ట్రూప్స్ పెట్టుకొని ఉన్నారు. మన వాళ్ళు ఇటు సైడ్ ఉన్నారు, అటు సైడ్ వాళ్ళు కూడా అలా ట్రూప్స్ పెట్టుకొనే ఉన్నారు. ఎంత చలి ఉన్నా, ఎంత సివియర్ కండిషన్స్ ఉన్నా కూడా అక్కడ అలానే వాళ్ళు డిప్లాయ్ చేస్తున్నారు, మనం కూడా ట్రూప్స్ అలానే ఉన్నాం. అయితే రీసెంట్గా మళ్ళీ September 10th మన ఎక్స్టర్నల్ మినిస్టర్ ఎవరు, ఎస్ జయశంకర్ మెట్ హిస్ చైనీస్ కౌంటర్ పార్ట్. వాళ్ళ మినిస్టర్ పేరు వాంగి. ఎక్కడ కలిసారు, మాస్కోలో కలిసి దే హ్యావ్ అగ్రీడ్ ఆన్ ఏ 5-point రెజల్యూషన్. ఆఫ్టర్ దట్ ఇప్పుడు మనకి మళ్ళీ ఫిబ్రవరిలోని డిసెంగేజ్మెంట్ అన్నది స్టార్ట్ అయింది. Feb 11th ఇండియా అండ్ చైనా అనౌన్స్డ్ అన్ అగ్రిమెంట్ ఫర్ డిసెంగేజ్మెంట్. ఎక్కడెక్కడిది మనకి నార్త్ అండ్ సౌత్ బ్యాంక్ ఆఫ్ పాంగాంగ్. సో ఇక్కడ ఏం చేశారంటే ఇంకా ఫర్దర్గా మనం డిప్లాయ్మెంట్ ఏదైతే ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిసెంగేజ్ చేయాలి ఇన్ ఏ ఫేస్డ్, కోఆర్డినేటెడ్ అండ్ వెరిఫైడ్ మేనర్. ఈ కీ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా రేపొద్దున ఎస్ఏ రాస్తున్నప్పుడు యూ హ్యావ్ టు డిస్కస్ అబౌట్, లైక్ యూ హ్యావ్ టు మెన్షన్ దీస్ పాయింట్స్. కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో మనకి న్యూస్ ఆర్టికల్ కానివ్వండి, మీరు టెక్స్ట్లో చదివినా ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో వాటిని మాత్రం మెన్షన్ చేయకూడదు. బికాస్ ఆల్ విల్ బి రైటింగ్ ద సేమ్ టాపిక్, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ కైండ్ ఆఫ్ వర్డ్స్ యూ ఆర్ చూసింగ్ టు పుట్ ఇన్ టు యువర్ ఆన్సర్. So phased, coordinated and verified manner, these words you have to use. Next, the Chinese will move back its troops on the north bank to east of Finger 8. ఇందాక ఆల్రెడీ దీనికోసం డిస్కస్ చేస్తున్నప్పుడు మనం చెప్పాం కదా చైనా వాళ్ళు బ్యాక్కి వెళ్ళారని చెప్పి. సో నార్త్ బ్యాంక్ నుంచి ఈస్ట్ ఆఫ్ Finger 8కి వాళ్ళు బ్యాక్కి వెళ్ళాలి. మన ఇండియన్ ట్రూప్స్ ఎక్కడికి వెళ్ళాలి, ఇండియన్ ట్రూప్స్ విల్ మూవ్ టు దే పర్మనెంట్ బేస్ అట్ దాన్సింగ్ తాపా పోస్ట్ నియర్ Finger 3. మనది పర్మనెంట్ బేస్, దీని నుంచి వాళ్ళు జరగడం మనం ముందుకు జరగడం జరిగింది కదా. సో నవ్ వీ ఆస్క్డ్ టు మూవ్ టు ద పర్మనెంట్ బేస్. సౌత్ బ్యాంక్ దగ్గర ఇద్దరు మూవ్ అవ్వాలి. ఇంకా ఏమేమి చేయాలి మూవ్ అవ్వడంతో పాటు, వీ హ్యావ్ టు రిమూవ్ ద స్ట్రక్చర్స్. ఎవరైతే ఇప్పుడు ఈ స్టాండ్ ఆఫ్ ఏప్రిల్ 2020 తర్వాత ఏదైతే స్టాండ్ ఆఫ్ జరిగిందో దాని తర్వాత ఏవేవైతే పెట్టారో ఆ స్ట్రక్చర్స్ అన్నింటిని తీయాలి. అండ్ మొరటేరియం ఆన్ పెట్రోలింగ్ అంటే ఏంటి, పెట్రోలింగ్ ఏదైతే చేస్తున్నారో దాన్ని టెంపరీగా స్టాప్ చేయాలి. ఇట్స్ నాట్ లైక్ దే హ్యావ్ టు కంప్లీట్లీ స్టాప్ ఇట్. కొన్నాళ్ళ వరకు టెంపరీగా స్టాప్ చేయాలి. ఎప్పటి వరకు ఇలా స్టాప్ చేయాలంట, ఎప్పటి వరకు అయితే అంటిల్ రెజంప్షన్ ఈస్ డిస్కస్డ్ బై బోత్ సైడ్స్ త్రూ డిప్లొమాటిక్ అండ్ మిలిటరీ టాక్స్. యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, ఈ డిసెంగేజ్మెంట్ ఒక ఫేజ్ కదా, ఈ ఫేజ్ అయిన తర్వాత ఒక 48 hours తర్వాత మళ్ళీ డిస్కస్ చేసి నెక్స్ట్ ఫేజ్ ఆ విధంగా వాళ్ళు మొత్తం డిసెంగేజ్మెంట్ అనేది డిసైడ్ చేస్తారు. ఓకే, సో అప్పటి వరకు కూడా ప్రస్తుతానికి అయితే ఈ పెట్రోలింగ్ అనేది టెంపరీగా ఆపాలి. దిస్ ఆర్టికల్ విల్ కమ్ అండర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, GS2 అండ్ కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్లోనే వస్తుంది ప్రిలిమ్స్లో. థ్యాంక్ యూ.